చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన అశేష ప్రజానీకానికి చేతులెత్తి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పిన మాటనే మరీ మరీ చెప్తున్నాను. నా తల్లిదండ్రులు ఒక గొంగడేసుకుని గొర్రెలు మేపే కుటుంబం నుంచి వచ్చిన వాడను. మా తల్లిదండ్రులు వారు పడే బాధలు నా కొడుకుకు వద్దు అనే భావనతో నన్ను ఒక సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివివ్వడం జరిగింది. నేను కసిగా చదువుకొని ఎస్ఐగా సెలెక్ట్ అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలలో న్యాయకత్వ లోపం ఉన్నది, బడుగు బలహీన వర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలి అన్న భావనతో బీసీలను దగ్గర చేస్తున్న క్రమంలో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. మిత్రులారా, ఆ గోడ మీద నుంచి పడతారు, జాగ్రత్త, దయచేసి గోడ మీద నుంచి పడతారు. మిత్రులారా, ఈ జిల్లాలో బీసీలు చాలా చైతన్యవంతులు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు అన్న భావనతో ఈ జిల్లాలో ఒక ఎంపీ టికెట్ను కురువ కులానికి, మరొక ఎంపీ టికెట్ను బోయ కులానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట మేరకు ఆయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు 2 సీట్లను, పార్లమెంటు సీట్లను, అంటే దాదాపు జిల్లానే బీసీలకు ధారాదత్తం చేయడం జరిగింది. మిత్రులారా, నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలవడాలనే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇబ్బందులు పెట్టిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు అతని కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేసుకోవాలి అన్న భావనతో ఉన్నారు. ఓనమాలు రానివాడు, కనీసం మాటలు కూడా సరిగా నోట్లో నుంచి రానివాడు ముఖ్యమంత్రి అయితే నేను ఎంపీ అవడం, నేను చట్టం తెలిసిన వాడిని, ఒంటి చేత్తో రౌడీలను గడగడలాడించేవాడిని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబుకు అక్షర పరిజ్ఞానం లేదు, అతను మాట్లాడితే అర్థం పర్థం ఉండదు, అటువంటి వాడు ముఖ్యమంత్రి కావచ్చంట. అన్ని తెలివితేటలుండి లా వరకు చదువుకుని సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నేను ఎంపీ కాకూడదు అన్న భావనతో నన్ను ఇంతకాలం ప్రజలలోకి రాకుండా ఏ రకంగా అడ్డుకున్నది మీరంతా చూసినారు. దయచేసి బడుగు బలహీన వర్గాలంతా ఐకమత్యమై ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనమంతా కూడా Please subscribe New Waves.